రైతు పండించుడే తక్లీఫ్ ఉన్నది సార్. పండించిన పంటను కొనకపోతే ఏం ప్రభుత్వం ఇది? ఇదేం ప్రభుత్వం? రైతు ప్రభుత్వం అంటారు, గింజ గింజ కొంటామంటారు. ఇది పరిస్థితి రైతుది. కొంచెమన్నా రైతుది చూడుండ్రి మీరు. 10 రోజులు అయ్యాలి అక్కడ ఎట్లు కోసం ఉన్నాయి. ఆడ ఇంటికాడ నీళ్లు లేవు పెట్టేందుకు ఎట్లకు. ఇప్పుడు వచ్చేది మిరుగు. జూన్ 10వ డేట్కు మేము విత్తనాలు నాటుకోమంటావా, చేర్లు మంచి చేసుకోమంటావా, లేదా దాని జొన్న కోసం మీద ఉండమంటారా సార్? ఇదేం పరిస్థితి? 10 రోజులు 12 రోజులు గింతనా? ఇంత ప్రభుత్వం గింత అన్యాయమా రైతుకు? ఏం రైతో ఏమో ఇది. రైతే రాజు అని చెప్పుకుంటందుకే కానీ ఇది ఏమి కాదు. ఇది రైతు కాదు. మీరు ఒకసారి వచ్చి ఫీల్డ్ లో చూడండి. రైతు ప్రభుత్వం అని చెప్పుకునేడానికి కాదు. మీరు వచ్చి చూడండి రైతు ప్రాబ్లం ఏముంది, ఎంత ఉంది, ఎంత తక్లీఫ్ ఉంది. ఇలా 50 కుంటాలు తెచ్చిన 50 కుంటాలు పొద్దున 6 గంటల నుంచి చేంజ్ చేస్తున్నా. ఎండ పోస్తున్నా. ఎక్కడ ఎండ పోయమంటారు సార్? అక్కడ చేనులో 8 రోజులు ఎండ పోసిన. ఇప్పుడు ఈడ తెచ్చిన తర్వాత నాంతే మాదే బాధ్యత అన్నారు. ఇప్పుడు మొత్తం చేంజ్ చేయమంటున్నారు. ఏమి రైతు ప్రభుత్వం ఇది? రైతు ప్రభుత్వం అని మేము గింజ కొంటాం, అన్ని నారిన గింజ కొంటామంటారు. నాకు ఏ ప్రభుత్వం మీద ఆశ లేదు. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 100% నాకు మా రైతులకు ఎవరికి కూడా ప్రాబ్లం లేకుండా, ఇబ్బందులు లేకుండా కేసీఆర్ ప్రభుత్వం. నాకు ఏం ప్రభుత్వం మీద కోపం చేస్తారు? కేసీఆర్ ప్రభుత్వం కాదు, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు. మేము రైతులం సార్. మాకు బాధ అనిపిస్తే చెప్పుకోగలుగుతాం. చెప్పడానికి మేమున్నాం. మేము రైతులం. మాకు ప్రభుత్వాలతోటి లేదు. మేము పండించిన పంటని కొనుగోలు చేయాలా? అది రైతు మేలు అంటారు. ఇదే నా రైతు మేలు? 10 రోజులు అయ్యారెడ్డికి రైతు మేలు ఇదే?